శ్రీరస్సు శుభమస్సు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం త్రయోదశి మే 24 రాత్రి 7:20 నుండి మే 25 మధ్యాహ్నం 3:51 వరకు. బహుళపక్షం చతుర్దశి మే 25 మధ్యాహ్నం 3:51 నుండి మే 26 మధ్యాహ్నం 12:12 వరకు. నక్షత్రం అశ్విని మే 24 మధ్యాహ్నం 1:48 నుండి మే 25 ఉదయం 11:12 వరకు. భరణి మే 25 ఉదయం 11:12 నుండి మే 26 ఉదయం 8:23 వరకు. కరణం పణాజీ మే 25 ఉదయం 5:38 నుండి మే 25 సాయంత్రం 3:51 వరకు. భద్ర మే 25 మధ్యాహ్నం 3:51 నుండి మే 26 రాత్రి 2:02 వరకు. శకుని మే 26 రాత్రి 2:02 నుండి మే 26 మధ్యాహ్నం 12:12 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం ఉదయం 4:40 నుండి ఉదయం 6:13 వరకు. తిరిగి 4:08 నుండి ఉదయం 5:33 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:09 నుండి ఉదయం 4:57 వరకు. అశుభకాలం రాహువు సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:40 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. గుళిక మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 5:03 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి సాయంత్రం 5:45 వరకు. వర్జ్యం ఉదయం 7:35 నుండి ఉదయం 9:04 వరకు. తిరిగి రాత్రి 7:40 నుండి రాత్రి 9:05 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము పూర్ణిమాత జ్యేష్ఠము శక సంవత్సరం జ్యేష్ఠము 4/1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం వరకు డబ్బు సంపాదించాలనే పరుగు పందెంలో మీ క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతగా ప్రయత్నిస్తే మీకు అంత ద్రవ్య ప్రయోజనాలు లభిస్తాయి. కానీ అవి వెంటనే అనవసరమైన వాటిపై ఖర్చు అవుతుంది. ఈరోజు మీరు ప్రలోభాల కారణంగా మోసపోవచ్చు. ఇటీవల కాలంలో మీ కుటుంబ సభ్యుల పట్ల జరిగిన దుర్వినియోగం మిమ్మల్ని బాధపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. మొదటి అర్ధభాగం కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. మీరు ఈరోజు పని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. మీకు తెలిసిన వ్యక్తి నుండి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. మీ పనికి ఆటంకం కలిగించే వ్యక్తులు చుట్టూ ఉంటారు. మీరు ఎవరిని మీ శ్రేయోభిలాషులుగా భావిస్తారో వారే మీ వాతావరణాన్ని పాడు చేస్తారు. మధ్యాహ్నం వరకు డబ్బు ప్రవాహం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత చాలా పని వేరొకరి వల్ల అసంపూర్ణంగా ఉంటుంది. ఈరోజు ఇంట్లో వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కుతోంది. ముఖ్యంగా మహిళలు తమ మాటలను నియంత్రించుకోవాలి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు మీ గురువు పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు అనేక లాభదాయకమైన ప్రతిపాదనలు పొందుతారు. కొంత గందరగోళం కారణంగా మీ పోటీదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు మీ పని లేదా వ్యాపారంలో పురోగతిని ఆశించవచ్చు. మధ్యాహ్నం అయ్యేసరికి చుట్టూ పరిగెత్తడం వ్యర్థం అనిపిస్తుంది.
తొందరపడి తీసుకున్న ఏదైనా తప్పుడు నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. మీరు ఇంట్లో ఆహార పదార్థాలు లేదా ఇతర విలాసాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పని ప్రాంతానికి సంబంధించిన ఖర్చులు చేయాల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య సాయంత్రం తర్వాత పరిష్కరించబడుతుంది. కుటుంబ సభ్యులు ఏదో ఒక సమస్య గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డు సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ రాశిఫలం. కర్కాటక రాశి వారు ఈరోజు గందరగోళం కారణంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ సమస్య కొంతకాలం మాత్రమే ఉంటుంది. మధ్యాహ్నం నుండి పరిస్థితి అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీ ప్రణాళికలలో పూర్తి విజయం పొందలేరు. అయినప్పటికీ భవిష్యత్తు గురించి మీకు నమ్మకం కలిగించే కొన్ని విషయాలు ఉంటాయి. ఈరోజు డబ్బు ప్రవాహం సాధారణంగా ఉంటుంది. మీరు ఆచరణాత్మకంగా ఉంటే మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేయడంలో మీకు సహాయపడే ఒక ప్రత్యేక వ్యక్తి నుండి మీకు త్వరలో కొంత ముఖ్యమైన మద్దతు లభిస్తుంది. అధిక ఖర్చుల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడతారు. సాయంత్రం కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంలో స్వల్ప క్షీణత ఉండొచ్చు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు చాలా సందర్భాల్లో ప్రశాంతంగా ఉండటం మంచిది. వ్యాపార కారణాల వల్ల ఈరోజు కూడా మానసిక అశాంతి ఉంటుంది. గృహ సమస్యల కారణంగా మీరు ఎక్కువ ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాల కారణంగా రోజు ప్రారంభంలో అశాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఏదో ఒక కారణం వల్ల అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సహోద్యోగులు లేదా అధికారులు మీ వైపు నుండి ఏదైనా తప్పు కోసం ఎదురుచూస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా గొడవలకు కారణమవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి సాయంత్రం వరకు వేచి ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీకు ప్రారంభంలో ఎంత కష్టపడి చేసినా దాని ప్రయోజనాలను ఈ రోజు మధ్యలో పొందుతారు. ఈరోజు అజాగ్రత్తను నివారించాలి. లేకపోతే మధ్యాహ్నం తర్వాత ప్రతికూల పరిస్థితుల కారణంగా అన్ని పనులు దెబ్బతింటాయి. లాభానికి బదులుగా నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు మానసికంగా తాజాగా ఉంటారు. అయినప్పటికీ మీ సోమరితనం కారణంగా పని ఆలస్యం అవుతుంది. ఈరోజు వ్యాపారం ఊహించిన దానికంటే తక్కువగా ఉంటుంది. ఈరోజు సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనవుతారు. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీరు వాస్తవికతను వదిలి ఊహా ప్రపంచంలో తేలిపోతారు. డబ్బు సంపాదించడానికి మీరు కొందరి సాయం తీసుకోవాలి. నేడు శారీరకంగానే కాకుండా ఆచరణాత్మకంగా కూడా చురుగ్గా ఉండడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం తర్వాత మీకు భవిష్యత్తులో లాభాలు సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి. ఎటువంటి సందిగ్ధంలో పడకండి. ఇంట్లో ఎవరితోనైనా చిన్న వాదన జరుగుతోంది. ఆకస్మిక ఆర్థిక లాభం కోసం మీ ఆరోగ్యం గురించి మర్చిపోతారు. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న మిఠాయిని సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ జాతకం. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా లాభాలు పొందే అవకాశం ఉంది.
ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే లాభం పొందే అవకాశం ఉన్న చోట ఎవరితోనైనా వివాదం కూడా ఉండవచ్చు. ముఖ్యమైన పనులను మధ్యాహ్నానికి ముందు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు లాభాలు సంపాదించడం సులభమవుతుంది. మీరు పనులను చిన్నవిగా భావిస్తారు. ఆ తర్వాత సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపార వర్గం మోసపూరిత విధానాలను అవలంబిస్తుంది. దీని ఫలితంగా అమ్మకాలు జరుగుతాయి. ఉద్యోగులు ఈరోజు సంతృప్తికరమైన స్థితిలో ఉంటారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. లేకుంటే నష్టం కారణంగా మీ నైతికత దెబ్బతింటుంది. ఈరోజు మీ దైనందిన జీవితం మరింత అసమవ్యస్తంగా ఉంటుంది. మీ పనుల్లో మీ మనసులో ప్రతికూల భావాలు తలెత్తుతాయి. మీరు పని పట్ల కూడా నిర్లక్ష్యం ఉంటారు. కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు మీకు సరైన సలహా ఇస్తారు. ఈ మధ్యాహ్నం నుండి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఈరోజు డబ్బుకు సంబంధించిన పనిని వాయిదా వేయడం మంచిది. ఇంట్లో ఎవరికైనా హాని జరగవచ్చు. సాయంత్రం సమయం పగటిపూట కంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. వినోదం కోసం అవకాశాలు పొందడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. పాత వ్యాధులు మళ్ళీ రావచ్చు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు. అయితే మీరు చేసే పనుల్లో గౌరవం లభిస్తోంది. ఈరోజు ప్రారంభం నుండి చివరి వరకు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సమయానికి పని పూర్తి చేసిన తర్వాత కూడా మీరు డబ్బు కోసం కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మీరు సామాజిక కార్యకలాపాలకు సమయం కేటాయించాల్సిన ఉంటుంది. మీరు ఇష్టపడకపోయినా కుటుంబం లేదా బంధువులతో సమయం గడపాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణంలో శాంతి ఉంటుంది. మీ అద్భుతమైన పనికి మీ కుటుంబం గర్వపడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ జాతకం. కుంభరాశి వారు ఈరోజు చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈరోజు కూడా మధ్యాహ్నం వరకు అసంతృప్తి భావన మిమ్మల్ని లాభానికి దూరంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ పూర్తిగా కాదు. మీరు ఎక్కువగా శ్రమిస్తే వ్యాధి మళ్ళీ తీవ్రమవుతుంది. రోజంతా పని గురించి మానసిక ఆందోళన ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు ఏదో ఒక కారణం చేత వ్యాపారంలో చిక్కుకుపోతాయి. మధ్యాహ్నం తర్వాత మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందలేరు. మీ కుటుంబ సభ్యులు మీ పట్ల సానుభూతి చూపుతారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ జపమాల పఠించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు తాము చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారతాయి. కాబట్టి ఓపికతో ఉండాలి. రోజు ప్రారంభంలో మీరు శారీరక బలహీనతను అనుభవిస్తారు. ఈ కారణంగా రోజువారీ పనులు ఆలస్యం కావచ్చు. ఉద్యోగులు ఈరోజు కొంత సందిగ్ధంలో చిక్కుకుంటారు. మధ్యాహ్నం వరకు కష్టానికి తగ్గ ఫలితం లభించకపోవడం వల్ల మీ మనసులో నిరాశ కలుగుతుంది. దీని తర్వాత సమయం పనికి శుభప్రదంగా ఉంటుంది. రోజంతా పడిన కష్టానికి సాయంత్రానికి ఫలితం దక్కుతుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.